సత్వాత్మశరీరంచ త్రయమేతత్ త్రిదండవత్ లోకాతిష్ఠతి సంయోగాత్ తత్ర సర్వం ప్రతిష్ఠితం తత్పుమాంశచ్చేతనం తచ్చ తచ్చాదికరణం తదాత్తో వేదయం సంప్రకాశితం. అంటే సత్వాత్మ శరీరంచ అంటే సత్వము అంటే మనస్సు ఆత్మ చేతనము కలిశాయి. ఇవి ఈ మూడు ఎలా కలిశాయంటే త్రిదండవత్, మూడు కలిసి లోకాతిష్ఠతి సంయోగాత్ అంటే లోకము ఈ మూడిటి మీదనే ఆధారపడి ఉంది. అంటే ఈ ప్రపంచం అంతా కూడా ఈ మూడింటి మీదనే ఆధారపడి ఉంది. ఏ మూడు? మనస్సు ఆత్మ శరీరము, వీటి కలయిక మీదనే ఆధారపడి. లోకాతిష్ఠతి సంయోగాత్ తత్ర సర్వం ప్రతిష్ఠితం, లోకం మొత్తము దీని మీదనే ఆధారపడింది. తత్ పుమాంశచేతనం తచ్చ తచ్చాదికరణం అంటే దీన్నే పురుషుడు అంటారు. ఈ మూడిటి కలయికనే పురుషుడు అంటారు. ఈ మూడిటి కలయికలో ఉన్న చేతనాన్నే పురుషుడు అంటారు. అంటే ఆత్మ మనస్సుతో శరీరంతో కలిసి ఉండడం వల్ల పురుషుడు అంటారు. అంటే ఈ మూడు కలవడం ద్వారానే ఈ ఆత్మను పురుషుడు అన్నారు. ఇక ఈ మూడింటి కోసమే వేదం ప్రకటించబడింది. స్మితం వేదస్యాస్య తదార్థో వేదయం సంప్రకాశితం. అంటే ఈ మూడిటి కోసమే, మూడిటితో కూడిన పురుషుడి కోసమే వేదం ప్రకటించబడింది. అంటే ఆత్మ శరీరము మనస్సుతో కలిసి పురుషుడిగా ఏర్పడింది. ఆ పురుషుడి కోసమే ఈ వేదము వేద విద్యలన్నీ ప్రకటించబడ్డాయి. వేదం ద్వారా ఏ విద్య ప్రకటించబడ్డా అది ఈ పురుషుడి కోసమే. అంటే ఆయుర్వేదం కూడా ఈ పురుషుడి కోసమే, తర్వాత చికిత్స కూడా ఈ పురుషుడి కోసమే. ఈ మూడు లేని చోట వేదము లేదు, ఆయుర్వేదం లేదు, చికిత్స లేదు.